విజయ్ గారు ఇక్కడ మనం చూసాం వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు కూడా చెప్పిన మాట కళ్యాణ్ లక్ష్మికి తోడుగా ₹1,00,000 తోడుగా తులం బంగారం ఇస్తామని. తులం బంగారం మాట దేవుడెరుగుడు ఉన్న కళ్యాణ్ లక్ష్మి కూడా ఊడిపోయే పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? హైకోర్టు చాలా స్పష్టంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చినా కూడా ప్రభుత్వం ఆ కౌంటర్ దాఖలు చేయకపోవడం చివరికి ఒక మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలో ఏ పాలకుడు ఏ నాయకుడు కూడా సాహసించని విధంగా అమలు చేసిన ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని పేదల జీవితాల్లో పేదల కుటుంబాల్లో మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకాన్ని నీరుగారుస్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? నిన్న బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదం తొక్కి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచిన అంశం కూడా మనకు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. వివాదం చేయాలి, ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక వివాదం చేసి కోర్టు ద్వారా ఆపించుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో నీకు సమయం ఇచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు, కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూద్దాం, కోర్టు తీర్పు ప్రకారం పోదాము. ఇప్పుడు ఏమంటే కోర్టును అడ్డబెట్టుకొని దీన్ని ఎగ్గొట్టడానికి ప్రయత్నం. ఇప్పుడు అఫిడవిట్ వేసిన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎవరిని ఒక్కరిని పంపించడం, డివిజన్ బెంచ్కి పంపించడం, క్రమక్రమంగా ప్రతి పథకం మీద వివాదం. మన రైతు బంధు మీద కూడా ఒక జడ్జి కామెంట్ చేసినటువంటిది, డబ్బున్న వాళ్ళకి పోతుంది అనేది అటువంటిది, కార్లలో వచ్చి తీసుకోబోతున్నారు అనేటువంటిది. ఇవన్నీ క్రమంగా నెక్స్ట్ లెవెల్ అదే నెక్స్ట్ రైతు బంధు. ఫస్ట్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నుంచి మొదలైంది. కోర్టు తీర్పు ప్రకారం మేము ఆపుతున్నాం, 2-3 నెలలు ఆపుతారు, తర్వాత వీళ్ళు ఇంకా అఫిడవిట్ అయ్యారు, డిలే అవుతుంది, డిలే చేసి ఏదో ఒక టెక్నికల్ సమస్య వచ్చి క్రమక్రమంగా సంక్షోభంలోకి ఈ సంక్షేమాన్ని నెట్టి క్రమంగా తప్పించుకునేటువంటిది, దాని నుంచి దూరం అయ్యేటువంటి మేము ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమున్న కోర్టులు ఇట్లా చేస్తున్నాయని కోర్టుల మీదకి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం తప్ప మా తప్పేం లేదు, మేము సంక్షేమం చేయాలనే ఉందని మళ్ళీ రాజు చెప్పుకోవడానికి. కానీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు దాదాపు ఇన్ని రోజులు రానటువంటి కోర్టు చెప్పింది ఆర్టికల్ 14 ప్రకారం ఈ సంక్షేమం చెల్లదు, సమానత్వం లేదు అనేటువంటి అంశం మీద చెప్పింది. అరే ఇన్ని సంవత్సరాలు లేని ఆర్టికల్ 14కు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్కి ఇప్పుడే ఎందుకు వచ్చింది? దాన్ని కౌంటర్ వేయడానికి ప్రభుత్వం ఎందుకు వేయడానికి అడిగింది? నిన్న పొన్నం ప్రభాకర్ మళ్ళీ ఏం చెప్తాడు, ఉల్టా విపక్ష పార్టీ మీద నెడతాడు. అది మీరు ఎందుకు కోర్టుకు పోలేదు అంటే నవ్వొస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, విపక్ష పార్టీ ఎందుకు కోర్టుకు పోయి అఫిడవిట్ అదే లేదు వాదించలేదు ఈ పథకం గురించి అని విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ప్రతి సంక్షేమం మొత్తం మీద ఒక సంక్షేమం క్రియేట్ చేయాలి, ప్రజల ఉనికిని ప్రశ్నించాలి, ప్రజల అస్తిత్వాన్నే మనం ప్రశ్నార్థకం చేసినట్లయితే మన మీదకి రాజకీయంగా దాడికి రారు, ఇంకో రకంగా ఇబ్బంది పడరు. మనం ఈ సమయంలో మనం చేయాల్సుకున్నటువంటి చేసేసుకుందాం, వెనక వైపు ఏం చేసుకోవాలని అది చేసుకుందాం అనేటువంటి ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ కనిపిస్తుంది తప్ప ప్రతి సంక్షేమాన్ని ప్రతి పకడ్బందీగా నెక్స్ట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అంటే మీరు అన్నారు తులం బంగారం ప్లస్ ₹1,00,000, దాన్ని ఆ లెవెల్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేద్దాము, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగుపరిచాయని అది ఎట్లా చేద్దామనే ఆలోచన కంటే మనం చేయలేం కాబట్టి ప్రజల్ని సంక్షోభంలోకి పడేద్దాము, సంక్షేమాన్ని మరింత ఏదో ఒక రీజన్ తోటి వివాదం చేద్దాము, వివాదం చేసి దాని నుంచి మనం తప్పించుకుందాము అనేటువంటి కోర్టు ద్వారా రకరకాల ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్ని నేషనల్లో కావచ్చు, ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రధానికి ఒక రకమైనటువంటి వివాదం క్రియేట్ చేయాలి, కోర్టుకు పోవాలి, కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని కోర్టు తీర్పు ప్రకారం మేము ఆపేసినాము అని చెప్పి ప్రజలకు చెప్పుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే చూడాలి. ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో ఇక్కడి నుంచి మొదలైంది. మీరు రేపటి నుంచి చూడండి, ఇదొక ఫస్ట్ వచ్చినటువంటి గైడెన్స్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. రేపు రైతు బంధు అట్నే అవుతుంది, రేపు పెన్షన్స్ కూడా అట్నే జరగబోతుంది. పెన్షన్స్ కూడా ఏదో ఒక కారణంతో కోర్టుకు పోయి పెన్షన్ల దాలనే చేసే అవకాశం కనిపిస్తుంటుంది. రకరకాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈ రకమైనటువంటి సంక్షేమంలోకి నెట్టి, ఎందుకంటే వీళ్ళ వైఫల్యం పాలన చేతగాక, పాలనలో సామర్థ్యం చూపించలేక, ఆదాయం పెంచలేక ఇట్లాంటి ఇష్యూ మొత్తం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టినట్టయితే మనం ఈజీగా మూవ్ కావచ్చు. ఈ లోపేంది వితిన్ ఇంకోటి ఏంది, కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి సంక్షోభం వస్తుంది. అటువంటి సందర్భంలో ప్రజలను మరింత అస్తిత్వం, ఎందుకంటే రోజుకొకరు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, నిన్న చిన్నారెడ్డి అన్నారు, డబ్బులు చిన్నారెడ్డి లాంటి వాళ్ళైతే ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉండి కూడా ముఖ్యమంత్రి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిండు అని అంత పెద్ద మాట అంటే ఇంతవరకు ఖండన లేనటువంటి అంశము. అంటే మెగారెడ్డి దగ్గర ముఖ్యమంత్రి డబ్బులు తీసుకుని డైరెక్ట్ అన్నాడు, ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు, దానికి సంబంధించి యాక్షన్ లేదు. అదేవిధంగా ఒక్కొక్క టికెట్లు అనౌన్స్ చేసుకుంటున్నటువంటి సంగారెడ్డిలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటాడంట, పరకాల పోయి ఈయన రేవూరు ప్రకాష్ రెడ్డిని అనౌన్స్ చేసి వస్తాడు. అంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి
వాళ్ళకేమో ఈయనే టికెట్లు అనౌన్స్ చేస్తుండు, ఇంకోవైపు రాహుల్ గాంధీ కూడా విలువ లేకుండా చేస్తుండు. Right. ఓవైపు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటా అంటాడు, మల్లికార్జున ఖర్గే ఎటు పోయిండో తెలియనటువంటి అంశం. అంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా వస్తున్నటువంటి సంక్షోభాన్ని సంక్షేమం కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రజలు అడుగారు లేదా మా వైపు చూస్తారు ఈ సంక్షోభం ఏందనేది. Okay. ప్రజల ఉనికిని, ప్రజల అస్తిత్వాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం రాజకీయంగా చేస్తూ ఈ రాజకీయంగా సంక్షోభాన్ని కొద్ది రోజులు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప Right. ప్రజల విషయంలో, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితోటి సంక్షేమమే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, Right. చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. ఎస్ చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి కేసీఆర్ గారి మానస పుత్రిక, కేసీఆర్ గారు అమలు చేసిన కళ్యాణ్ లక్ష్మి పథకం అన్నది దేశానికే ఒక దిక్సూచిలా నిలిచిన సందర్భం. తెలంగాణ నేలపై పురుడు పోసుకున్న ఈ సంక్షేమ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసే ఒత్తిడి తీవ్ర స్థాయిలో పెరిగిన సందర్భం, అనేక రాష్ట్రాలు కూడా అమలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ అలాంటి పథకం తెలంగాణ నేలపైన ఈరోజు నీరుగారిపోతున్న సందర్భం. కళ్యాణ్ లక్ష్మికి తోడుగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. తులం బంగారం మాట దేవుడెరుగు. ఉన్న పథకం కూడా ఊడిపోయే పరిస్థితి ఇప్పుడు తలెత్తడంపై తెలంగాణలోని మహిళా లోకమంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులన్నీ కూడా తెలంగాణ క్షేత్రస్థాయిలో కదం తొక్కిన సందర్భం. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, కళ్యాణ్ లక్ష్మిని నీరుగారుస్తున్న అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఈ పథకాన్ని గనప నిలిపివేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలు తిరగలేరని కూడా హెచ్చరించిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అదే విషయాన్ని విజయ్ గారు అలాగే రాకేష్ గారు స్పష్టంగా ప్రస్తావించిన పరిస్థితి